బొల్లారం డౌన్ టౌన్ బజార్లో రాజీవ్ రహదారి విస్తరణపై బీ3 నివాసితులు ప్లక్కార్డులు పట్టుకుని శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 69 ఆస్తులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్న తమకు పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బీ2 భూములకు ఇచ్చినట్లే బీ3 నివాసితులకు కూడా సమాన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ భూములు 1921 నుంచే రిజిస్టర్డ్ సేల్ డీలర్తో కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని, న్యాయం కోసం హైకోర్టును కూడా ఆశ్రయించామని తెలిపారు. ఇక్కడ రెసిడెంట్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 years 60 years నుంచి ఉన్నారు. So here people are paying the regular taxes, properties have been registered and taxes కడుతున్నారు రెగ్యులర్గా, house tax, life tax, what are taxes are there. But what we are independence అయ్యి 80 years అయింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా రూల్స్ మారాయి. Why these British era rules are still existing in cantonment. So we seek a fair and broadly fair compensation. ఎందుకంటే ఇది infrastructure development. It is not any defense development. So because development, everyone should be paid fairly, whether it is municipal, whether it is panchayat, or whether it is any. So cantonment kuda fair justification nadugutundi. On behalf of all B3 land, we are asking very fair compensation for both land and structure. మేము అయితే ఇప్పుడు ఇది ల్యాండ్ ఇప్పుడు మాది కాదంటారు, ఇది B3 ల్యాండ్ అంటుండ్రు. B3 ల్యాండ్ అంటారు, కాంపన్సేషన్ పర్పస్ కాంపన్సేషన్ ఇయ్యని అంటారు. మేము ఇటు కలెక్టర్ ఆఫీస్ పోతే కంటర్మెంట్ ఆఫీస్ వెళ్ళమంటారు, కంటర్మెంట్ వెళ్తే HMDకి వెళ్ళమంటారు. కానీ ఎవరు మాకు ప్రాపర్ రెస్పాండ్ ఇస్తలేరు. ఇస్తే స్ట్రక్చర్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ అని అంటారు సార్. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మై గవర్నమెంట్ టు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆల్ దిస్ హౌసెస్ అండ్ గివ్ సమ్ కాంపన్సేషన్, ల్యాండ్ యాజ్ స్ట్రక్చర్ వాల్యూ. బొల్లారం నుంచి ఇవాళ ధర్నా చేస్తున్నాము. ద రీజన్ ఫర్ డూయింగ్ దిస్ ధర్నా ఇస్, మేమంతా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక 100 years నుంచి ఇక్కడే ఉన్నారు. ఈ ఇల్లు అనేది సొంతంగా అరౌండ్ 63 ప్రాపర్టీస్ ఉన్నాయండి. 63 ప్రాపర్టీస్ ఫ్రమ్ కార్ఖానా టు బొల్లారం ఉన్నాయి. సో ఈ 63 ప్రాపర్టీస్ కూడా కంటోన్మెంట్ వాళ్ళు ఇప్పుడు B3 ల్యాండ్స్ అంటున్నారు. సో B3 ల్యాండ్స్ అంటే దే ఆర్ సేయింగ్ ఓన్లీ స్ట్రక్చర్కి ఇస్తాం కాంపన్సేషన్, కానీ ల్యాండ్స్కి ఏమని చెప్పి వీళ్ళు మాకు ఇంటిమేషన్ ఇస్తున్నారు. మేము ఎన్నోసార్లు ఇంతకుముందు పాస్ట్ CEO మధుకర్ నాయక్ సార్ కానీ ఇప్పుడు అరవింద్ ద్వివేది సార్ కలిసినా కూడా వాళ్ళు మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు సరిగ్గా. ఏదైతే ఉందో ఇప్పుడు ఫండ్స్ కూడా వాళ్ళు HMDకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నారు. HMD కూడా మాకు ఏం అప్డేట్ ఇవ్వట్లేదు. మన కలెక్టరేట్కి వెళ్ళినా కలెక్టరేట్ వాళ్ళు ఏం చెప్పట్లేదు మాకు. సో ఈ 63 ప్రాపర్టీస్కి మాకు న్యాయం జరగాలి సార్. బేసిక్గా మాకు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, సేల్టీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 1900s నుంచి ఉన్నాయి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 years మాకు ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో అందరిది లీగల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ కొందరు కూడా నిజాం నుంచి కొన్నాం సార్. ఎక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళది ఎక్కడ సంతకాలు లేవు, ఎవరిది కూడా దీంట్లో GLR రికార్డ్స్ ఇవ్వాలి. రోజుల నుంచి లేదు, మేము వచ్చి 100 సంవత్సరాలు అయిపోతుంది. ట్యాక్సీ కడుతున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, అన్నీ కడుతున్నాము. ఇట్లా చేస్తారు మాకు గవర్నమెంట్. మా ఇళ్ళన్ని కట్టుకున్నాము, ఇన్ని పైసలు పెట్టి మీరేమో ఇట్లా చేస్తున్నారు, మా ఇళ్ళన్ని గులగొడుతున్నారండి. మీరు దయచేసి చూడండి, మిలిటరీ వాళ్ళని ఎక్కువ తీసుకోండి, మాకు తక్కువ తీసుకోండి. గవర్నమెంట్కి